అవునా. అతను ఎవరు, హఫీజ్ అతను. అవునా, అతని ఫ్యామిలీ మెంబర్స్ 10 మెంబర్స్ చచ్చిపోయారని ఆడు ఏడుస్తున్నాడే, వాడు తాజ్మహల్ హోటల్లో కానీ ఇజ్రాయెల్కి రిలేటెడ్గా ఉన్న ఒక హౌస్ ఉంది, ఆ హౌస్లో దొరబడి ఎంత అరాచకం చేశారండి బాంబేలో. అవునా, అంతమంది చచ్చిపోతే నీకు బాధ లేదు, నీ వాళ్ళు 10 మంది చచ్చిపోతే నీకు బాధ. అసలు అది ఎలా ఉందండి, ఒక పెద్ద మసీదు, దానిలోనే మసీదు ఉంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉండటానికి ఇల్లు అండ్ మదర్సా, అది అదన్నీ కనుక్కొని దాన్ని స్మాష్ చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలు కూడా అక్కడి నుంచే జరుగుతాయి. మరి మదర్సా అంటే నేను అదే చెప్తున్నా, చాలా వరకు మదర్సాల్లో నాట్ ఓన్లీ పాకిస్తాన్, నాట్ ఓన్లీ కాశ్మీర్ ఆక్యుపైడ్ పాకిస్తాన్, ఎక్కడైనా సరే మీరు చూడండి మదర్సాలలో ఎక్కువ భాగం ఇవే నేర్పిస్తారు. అల్లానే గొప్ప, ఇస్లామే ప్రపంచంలో అత్యున్నతమైన మతము, అల్లా మాటని మనం ఫాలో అవ్వాలి, అల్లాని ఫాలో అవ్వని వాడు లేదా విగ్రహారాధన చేసిన కాఫీర్లని మనం చంపాలి, ఇలాంటి మాటలే బోధిస్తారు మదర్సాలు. చాలా తక్కువ చోట్ల పరమత సహనం కలిసి ఉండాలి అనేది బోధిస్తారు కొన్ని చోట్ల, కానీ ఎక్కువ శాతం ఇలాంటి మాటలే. అంటే ఎగనెస్ట్ ముస్లిం, సారీ ఎగనెస్ట్ హిందూస్, నాట్ ఓన్లీ హిందూస్ అండి, హిందూస్ అని చెప్పకూడదు కానీ ముస్లిమ్స్ కాని వాళ్ళందరి కోసం ఎగనెస్ట్గానే మాట్లాడతారు. కాబట్టి వీళ్ళు చేసే అరాచకాలు ఇలా ఉన్నాయి కాబట్టి ఈరోజు పాకిస్తాన్ మీద మన వాళ్ళు దాడి చేస్తారని అందరం సమర్థిస్తున్నాం. ఏవో కొన్ని కుక్కలు, ఇంకా మాట్లాడాలంటే పాకిస్తాన్ అసహించుకునే, ముస్లిమ్స్ అసహించుకునే కొన్ని పందులు తప్ప రిమైనింగ్ అందరూ ఈరోజు కంట్రీని, మోదీ గారిని, అజిత్ దోవల్ గారిని అందరినీ సపోర్ట్ చేస్తున్నారు.